2025 నవంబరు 15న వచ్చే ఏకాదశి ఉత్పన్న ఏకాదశి మరియు ఇది చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున విష్ణువుని ఆరాధించడం, ఉపవాసం ఉండడం వంటివి చేయడం ద్వారా అనేక పుణ్యఫలాలు లభిస్తాయి. స్కంద పురాణంలో దీని గొప్పతనం గురించి చెప్పబడింది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వైకుంఠానికి వెళ్తారని నమ్మకం. పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కూడా 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి నెల శుక్లపక్షంలో ఒకటి, మరొకటి కృష్ణపక్షంలో మొత్తము 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. అయితే కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి ఎప్పుడు వచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి నవంబరు 15న వచ్చింది. ఏకాదశి తిథి నవంబరు 14 రాత్రి 12:49 ప్రారంభమై నవంబరు 15న తెల్లవారుజామున 2:37 ముగుస్తుంది. ఈ లెక్కన నవంబర్ 15న జరుపుకోవాలి. ఏకాదశి రోజున విష్ణువుని ఆరాధించాలి. పురాణాలలో ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. అయితే ఈ ఏడాది వచ్చే ఈ ఉత్పన్న ఏకాదశి మరింత ప్రాముఖ్యతను కలిగింది. ఈ ఏకాదశి నాడు పూర్వాషాఢ నక్షత్రం, విశ్వంభ యోగం, అభిజిత్ ముహూర్తం కలయిక ఉండడం, పైగా ఈసారి శనివారం రావడం మరో విశేషం. శనివారం నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. దక్షిణావర్తి శంఖంతో అభిషేకం చేసి తులసి దళాలు, తీయటి ఆహార పదార్థాలు సమర్పిస్తే మంచిది. శనివారం రావడం వలన శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అన్ని పాపాలు తొలగిపోతాయి, కోరికలు తీరుతాయి. ఉత్పన్న ఏకాదశి పూజా విధానం. ఉత్పన్న ఏకాదశి పూజా విధానం గురించి చూస్తే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోను పెట్టి దీపారాధన చేయండి. ఆ తర్వాత గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి 5 రకాల పండ్లు నైవేద్యంగా పెట్టండి. అలాగే తులసి మొక్క ముందు దీపారాధన చెయ్యండి. ఉపవాసం ఉండడం వలన సకల సంపదలు కలుగుతాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. సకల పాపాలు తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. లక్ష్మీదేవి, విష్ణువు అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. ఈ ఏకాదశి నాడు దాన ధర్మాలు చేస్తే మరింత ఎక్కువ పుణ్యం వస్తుంది. జీవితంలో ఆనందం కూడా ఉంటుంది.